మన రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటాయి అధ్యక్ష. ఒకటే ఒక ఉమెన్ ఎంపీ అధ్యక్ష. 119 అసెంబ్లీ సీట్లు ఉంటాయి అధ్యక్ష. అన్ని పార్టీలు కలిపి 8 మంది ఉన్నారు అధ్యక్ష మహిళలు. 40 మంది ఉన్న ఈ శాసన మండలిలో ముగ్గురం ఉన్నాం అధ్యక్ష లేడీస్. మేము ఇక నేను పోతే ఇద్దరే మిగులుతారు అధ్యక్ష. కానీ ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, ఎంత చిన్న చూపు అంటే మహిళలు అంటే పొలిటికల్ పార్టీస్కైనా ఆఖరికి కౌన్సిల్ కూడా అధ్యక్ష. నేను నిన్న మొన్న ఫామ్స్ సైన్ చేస్తున్నా అధ్యక్ష. ఎక్కడ కూడా సభ్యురాలని లేదు అధ్యక్ష. ప్రతి చోట కూడా సభ్యుడనే ఉన్నది. తమరన్న దయచేసి మార్చాలి అధ్యక్ష. ఈ మొత్తం 4 కోట్ల మంది ప్రజల్లో అధ్యక్ష మహిళల యొక్క పర్సెంటేజ్ అధ్యక్ష మన రాష్ట్రంలో ఇంత అధ్యక్ష 0.00003% అధ్యక్ష. ఇది మాకుండే రాజకీయమైనటువంటి రిప్రజెంటేషన్ అధ్యక్ష. రాజకీయంగా ప్రజల మధ్యలో కానీ పార్టీల మధ్యలో కానీ మాకున్నటువంటి రిప్రజెంటేషన్తో మేము ఆడవాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పాలి అధ్యక్ష? ఒకనాడు కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష, ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలి, మహిళలకు సమాన హక్కులు కావాలని. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, పార్టీలు రాజ్యాంగాలు మార్చుకోవాలి అధ్యక్ష. ఇవ్వండి మహిళలకు సీటు. మీరు ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఇస్తారు అధ్యక్ష? ఎందుకోసం ఇస్తారు?